అక్టోబర్ 31 గురువారం రోజున దీపావళి రానుంది. ఈ దీపావళి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఇక వారి భర్త ఆరోగ్యం బాగుంటుంది. కలకాలం వారి యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది. అంతేకాదు వారి యొక్క సంతానం కూడా చాలా బాగుంటుంది. అంటే వారి యొక్క పిల్లలు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ముఖ్యమైనటువంటి పండగల రోజుల్లో కొన్ని రకాల శుభప్రదమైనటువంటి రంగుల దుస్తులను కొన్ని నియమాలు పాటిస్తూ ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థాయికి కూడా ఎదగగలుగుతాము. మరి దీపావళి అనేది చాలా పవిత్రమైనటువంటి పండగ. మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే ఈ గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. 24 గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా, అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. భారతదేశంలోనే అతి గొప్పగా ఘనంగా జరుపుకునేటటువంటి పండగ కనుక ఈ యొక్క దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. అమ్మవారి అనుగ్రహం పొందడం కోసమని లక్ష్మీదేవిని ఎంతో భక్తితో శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తే చాలు, జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. అంతేకాదు తమ సౌభాగ్యం చల్లగా ఉంటుంది. తమ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఏ స్త్రీ అయినా సరే కోరుకునేది అదే. కొన్నిసార్లు తమ యొక్క సౌభాగ్యమే అన్నింటికన్నా ముఖ్యం అని భావిస్తూ ఉంటుంది. అంటే ఐశ్వర్యం కన్నా కూడా తమ యొక్క సౌభాగ్యమే ముఖ్యం అని భావిస్తూ ఉంటుంది. ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, అవన్నీ కూడా తమ యొక్క కుటుంబం బాగుండాలి అని, తమ యొక్క దాంపత్య జీవితం బాగుండాలి అని, అలానే ఐశ్వర్యం కూడా ఉండాలి అని, ఆరోగ్యం, సంపద అన్నీ కూడా తమకి కలగాలి అని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అన్ని రకాల పూజలను చేస్తూ ఉంటారు. అయితే దీపావళి అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు. రాక్షసుణ్ణి హతమార్చిన తరువాత ఘనంగా దీపావళిని అనేక రకాల టపాకాయలు కాలుస్తూ ఊరంతా కూడా, అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పండగను దీపాల కాంతుల్లో వెలుగుల్లో జరుపుకున్నట్టు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. దీపావళి, ధనత్రయోదశి ఈ రెండూ కూడా పవిత్రమైనటువంటివే. ఈ 2 రోజుల్లో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి రంగు, రూపం, రుచి, సువాసన, పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే మనం ముఖ్యమైనటువంటి పూజలు చేసే సమయంలో ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరిస్తూ ఉంటాము. ఎందుకంటే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించి పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అందువల్ల మన ఇంట్లో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి అని మనం భావిస్తూ ఉంటాము. అలానే లక్ష్మీదేవికి
అన్ని రంగుల్లోకెల్లా ఆరెంజ్ అన్న, గ్రీను, ఆకుపచ్చ రంగు, అలానే పసుపు పచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కనుక ఈ రంగు దుస్తులను మనం పూజలు చేసే సమయంలో వేస్తూ ఉంటాము. వ్రతాలు, నోములు నోచే సమయంలో కూడా ఇలాంటి శుభప్రదమైన రంగు దుస్తులను ధరిస్తూ ఉంటాము. మనం వేసుకునేటటువంటి రంగు యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మన జాతకం పైన పడుతుంది. అంతేకాదు మన జాతకంలో ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే మనం వేసుకునేటటువంటి కొన్ని రకాల దుస్తులు అనేవి గనక నెగిటివ్ ఎనర్జీని కలిగించేవి ఉంటాయి. వాటిని వేసుకోవటం వల్ల ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. శని భగవానుని యొక్క అంటే చెడు ప్రభావం వల్ల వారు జీవితంలో ముందుకు సాగిపోలేరు. అంతేకాదు అనేక రకాల సమస్యను కూడా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో దీపావళి రోజున అనేక రకాల అంటే రంగు దుస్తులు ఉండటం చాలా సహజం. కానీ దీపావళి రోజున మాత్రం శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాదు అన్ని రకాల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అయితే మరి దీపావళి రోజున ఎలాంటి పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం. దీపావళి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కుబేరస్వామికి, గణపతికి కూడా చాలా ఇష్టం. కనుక ఈ దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని, కుబేరస్వామిని కూడా పూజించాలి. అయితే ఈ దీపావళి రోజున గణపతిని, కుబేరస్వామిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. అంతేకాదు పరమ పవిత్రమైనటువంటి ఈ దీపావళిని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకుంటూ ఉంటాము. దీపాలను ఇంట్లో అధికంగా వెలిగించటం వల్ల కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దీపం అనేది మన యొక్క ఆర్థిక కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. ప్రతినిత్యము పూజ గదిలో దీపాన్ని వెలిగించటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ప్రతినిత్యము పూజ గదిలో దీపాన్ని వెలిగించటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అలానే దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక్కొక్క రకమైనటువంటి నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది. అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల శనీశ్వరుని యొక్క బాధలు తొలగిపోతాయి. అలానే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. విప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది. విప్ప నూనెతో ఒక్క దీపాన్ని వెలిగించినా సరే కోటి దీపాలను వెలిగించినంత పుణ్యం కూడా లభిస్తుంది. దీపావళి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపుని వేసి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఇలా పసుపుని వేసి ఇల్లుని తుడవటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మన శరీరానికి హాని కలిగించే మనకు అనేక రకాల రోగాలను తెచ్చిపెట్టేటటువంటి చిన్న చిన్న సూక్ష్మ జీవులు కూడా తొలగిపోతాయి. పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. కనుక పసుపుని వేసి దీపావళి రోజున ఇల్లుని శుభ్రం చేసి తరువాత వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి. ముందుగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి పనులను పూర్తి చేసుకోవాలి. ఇలా ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా 5 తులసి ఆకులను వేసుకోండి. లేదా ఒక రావి ఆకుని వేసుకొని స్నానం చేయండి. దీపావళి గురువారంతో కలిసి వస్తుంది. గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కనుక గురువారం రోజున రావి చెట్టుని పూజించిన, రావి ఆకులతో పరిహారాలు చేసిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది.
అలా స్నానం చేసే నీటిలో రాగి ఆకుని వేసుకొని చేయటం వల్ల ఒంట్లోని దరిద్రాలు, దృష్టి దోషాలు, చెడు గాలులు, అలానే ఇతర చెడు క్రిములు కూడా తొలగిపోతాయి. అంతేకాదు స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా స్నానం అనేది చేస్తూనే ఉంటాము. మన ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు స్నానం అనేది ఒంట్లోని, ఇంట్లోని దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది. మన చుట్టూ ఉండే నెగటివిటీని తొలగిస్తుంది. అలానే రోగాలను కలిగింపజేసే చెడు క్రిములను కూడా తొలగిస్తుంది. దృష్టి దోషాలను తొలగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. అంతేకాదు స్నానం అంటే ఆచరించడం అనేది చాలా గొప్ప నియమాలు అని చెప్పుకోవచ్చు. స్నానం అనేది ఆచరించడానికి కూడా కొన్ని ప్రత్యేక సమయాలు, నియమనిష్టలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్నానం అనేది ఎప్పుడూ కూడా మిట్ట మధ్యాహ్నం ఆచరించకూడదు. అలానే దీపావళి రోజు ఉదయాన్నే స్నానం ఆచరించాలి. స్నానం చేసే ముందు శరీరానికి ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు పేస్టుని రాసుకొని తరువాత స్నానం చేసే నీటిలో రావి ఆకుని వేసుకొని స్నానం ఆచరించాలి. స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు లేదా నూతన శుభ్రమైనటువంటి దుస్తులు కానీ లేదా శుభప్రదమైన రంగు దుస్తులు కానీ వేసుకొని లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే ముందుగా తమలపాకులో పసుపు ముద్దను చేసి పూజించాలి. అంటే గణపతితో సమానంగా భావిస్తూ ఉంటాము. అలా ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ఆ గణపతిని అక్షంతలు, పూలు, పసుపు, కుంకుమతో పూజించిన తరువాత కుబేరస్వామిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. నూతన వాహనాలకి కూడా ఈ దీపావళి రోజున పూజలు చేయటం వల్ల రాబోయే ఆటంకాల నుండి కూడా బయటపడతాము. అంతేకాదు దీపావళి రోజున ఉత్తర దిక్కున రాత్రి సమయంలో ఉప్పు దీపం వెలిగిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి, కుబేరస్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈశాన్యం దిక్కున రావి ఆకు పైన రాత్రి సమయంలో ఈ దీపావళి రోజున దీపాన్ని వెలిగిస్తే గణపతి అనుగ్రహంతో ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అలానే దీపావళి రోజు తులసి కోట దగ్గర ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున తప్పకుండా దీపాలు వెలుగుతూ ఉండాలి. ఈ దీపావళి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, పెళ్ళైన ఆడవారు గాజులు, ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించిన తరువాత ఆ గాజులని చేతికి ధరించాలి. అలానే కర్పూరంతో లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. గురువారంతో దీపావళి కలిసి వస్తుంది. విష్ణుమూర్తికి గురువారం అంటే చాలా ఇష్టం. గురువారం రోజున పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చి ఆ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతిని ఇస్తే తప్పకుండా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు గురువారం రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభించి జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క పవిత్రమైనటువంటి దీపావళి రోజున రావి చెట్టుని పూజించిన, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన, రావి చెట్టు దగ్గర పసుపు నీళ్లను సమర్పించిన, నిమ్మకాయను రావి చెట్టు దగ్గర విసిరివేసిన, రావి చెట్టు కింద 12 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించినా సరే అన్ని రకాల దోషాలు తొలగిపోవటమే కాదు, అన్ని రకాల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. దీపావళి రోజున కొన్ని రకాల వంటలు ఇంట్లో చేయకూడదు. పొరపాటున చేసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అవి ఏమిటి అంటే ఈ పవిత్రమైనటువంటి పండగ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏవైనా కూరగాయల వంటలు మాత్రమే చేసుకోవాలి. అంతే తప్ప మాంసాహారం, గుడ్లు, చేపలు వంటివి అస్సలు తినకూడదు. ఇది చాలా పవిత్రమైన పండగ. భారతదేశంలోని అతి గొప్ప పండగ. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి పండగ కనుక ఈరోజు మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, వండకూడదు కూడా. కాదని తిన్నా వండినా
7 జన్మాల పాపాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. రకరకాల సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. అదేవిధంగా దీపావళి రోజున ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తప్పకుండా ఇంట్లో వండుకోవాలి. ఇలా వండుకొని ఆ యొక్క తీపి పదార్థాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మిగిలిన దానిని ఇంట్లో ఉండేవారు తినటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు రావు. అలానే ఏవైనా శుభవార్తలు వింటూనే ఉంటారు. ఈ విధంగా పవిత్రమైనటువంటి దీపావళి రోజున ఎవరైతే ఈ విధమైనటువంటి నియమనిష్టలు పాటిస్తూ లక్ష్మీదేవి పూజను ఘనంగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో జరిపిస్తూ ఉంటారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. వారి యొక్క సౌభాగ్యం 100 ఏళ్ల పాటు చల్లగా ఉంటుంది. సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. తెలుసుకున్నారు కదా. అక్టోబర్ 31 గురువారం రోజున దీపావళి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి, అలానే ఇంట్లో ఏ కూర వండకూడదు అని, అంతేకాదు దీపావళి రోజున గోమాతకి బెల్లం మరియు ఆవు అంటే గోమాతకి బెల్లం ముక్కను కానీ బెల్లంతో గోధుమ పిండిని కలిపి కానీ పెట్టడం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ దీపావళి రోజున ఇంట్లోకి పదునైన వస్తువులు తెచ్చుకోకూడదు. అంటే కత్తి కానీ కత్తెర కానీ ఇలాంటి పదునైన వస్తువులు తెచ్చుకోకూడదు. ఈ దీపావళి రోజున గోర్లు కట్ చేసుకోకూడదు. జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు. ఇవి కాదని చేసినా సరే కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.